హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్ స్పోర్ట్స్. ఆహా, ఏం మ్యాచ్ భయ్యా, మళ్ళీ అదరగొట్టారు తెలుగు టైటాన్స్. అయితే పవన్ లేకుండా వరుసగా 3 మ్యాచెస్లో గెలిచి హ్యాట్రిక్ విన్స్ని సాధించి అన్ని టీమ్స్ని కిందకి తోసి తెలుగు టైటాన్స్ 42 పాయింట్స్తో టేబుల్ టాప్ పొజిషన్కి చేరారు. దీనికోసమే కదా ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. లాస్ట్ 5 to 6 సీజన్స్ నుంచి వెయిట్ చేసింది. అన్ని సీజన్స్ తర్వాత మళ్ళీ తెలుగు టైటాన్స్ సీజన్ 11లో పుంజుకొని వరుసగా మ్యాచెస్ గెలుస్తూ టాప్ పొజిషన్ని ఆక్రమించారు. అగేన్స్ట్ బెంగాల్ వారియర్స్లో తెలుగు టైటాన్స్ టాస్ గెలిచి కోర్టును ఎంచుకున్నారు. ఈ మ్యాచ్లో అయితే తెలుగు టైటాన్స్ ముందు నుంచే బెంగాల్పై రెచ్చిపోయి ఆడి ముందు నుంచే సింపుల్గా పాయింట్స్ రాబట్టారు. బెంగాల్ వారియర్స్కి ముందు నుంచే చుక్కలు చూపిస్తూ రైడింగ్లో డిఫెండింగ్లో ఎక్కడ తగ్గకుండా చాలా సింపుల్గా పాయింట్స్ తీసుకొచ్చారు. అలాగే ఫస్ట్ హాఫ్లోనే బెంగాల్ వారియర్స్ని ఆల్అౌట్ కూడా చేసి పాయింట్స్లో చాలా లీడ్లోకి వెళ్లారు. బెంగాల్ వారియర్స్ అయితే ఫస్ట్ హాఫ్లో కొంచెం తడబడ్డారనే చెప్పాలి. మెయిన్గా డిఫెండింగ్ నుంచి అయితే చాలా మిస్టేక్ చేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ హాఫ్ స్కోర్స్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ 9, తెలుగు టైటాన్స్ 19 పాయింట్స్. 10 పాయింట్స్ లీడ్లో ఉండే తెలుగు టైటాన్స్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా తెలుగు టైటాన్స్ ఆ లీడ్ని అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ బెంగాల్ వారియర్స్ అయితే సెకండ్ హాఫ్లో రెచ్చిపోయి ఆడారు. మెయిన్గా రైడింగ్లో అయితే అదరగొట్టారు. కేవలం రైడింగ్ నుంచే 12 పాయింట్స్ చేశారు. అలాగే డిఫెండింగ్లో కొంచెం సపోర్ట్ ఇచ్చి 5 ట్యాకిల్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్లో రైడింగ్ నుంచి డిఫెండింగ్ నుంచి కలిసికట్టుగా ఆడి తెలుగు టైటాన్స్ని ఆల్అౌట్ కూడా చేశారు. అలాగే లీడ్ని కూడా చాలా వరకు తగ్గించారు. కానీ మన తెలుగు టైటాన్స్ ఏమాత్రం బ్యాక్ స్టెప్ వేయకుండా ఆల్ ఇన్ అయి మళ్ళీ పాయింట్ తీసుకొస్తూ ఆ లీడ్ని అలానే మెయింటైన్ చేశారు. మెయిన్గా విజయ్ మాలిక్ క్యాప్టెన్సీ అండ్ తన మైండ్ పవర్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది. లాస్ట్ 2 మినిట్స్లో 5 పాయింట్స్ లీడ్లో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేస్తూ అలాగే టీం నుంచి ఎక్కువ పాయింట్స్ ఇవ్వకుండా రైడ్కి 1 పాయింట్ ఇచ్చి పంపిస్తూ చివరి వరకు పేషెన్స్తో ఆడి 2 పాయింట్స్ తేడాతో మ్యాచ్ గెలిచి 5th ప్లేస్ నుంచి డైరెక్ట్గా టాప్ 1 పొజిషన్కి చేరారు. ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్ చేసిన రైడింగ్ మాత్రం వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 80% రేడ్ పాయింట్స్ తన నుంచి వచ్చినవే. ఈ మ్యాచ్లో టోటల్గా 14 రేడ్ పాయింట్స్ చేసి మరో సూపర్ హిట్ని సాధించాడు విజయ్ మాలిక్ అయితే. అలాగే మంచి 3 రేడ్ పాయింట్స్ చేసి రైడింగ్ నుంచి 18 రేడ్ పాయింట్స్ చేశారు. అలాగే డిఫెండింగ్లో శంకర్ గడే 3 ట్యాకిల్స్, అజిత్ అండ్ సాగర్ 2 ట్యాకిల్ చేసి టోటల్గా ఈ మ్యాచ్లో 9 ట్యాకిల్ చేశారు. అలాగే బెంగాల్ వారియర్స్లో కూడా ప్రణయ్ 9 రేడ్ పాయింట్స్ చేసి టీంకి ఫుల్ సపోర్ట్గా ఉండి బెంగాల్ వారియర్స్ కూడా రైడింగ్ నుంచి ఈ మ్యాచ్లో 18 రేడ్ పాయింట్స్ చేశారు. కానీ డిఫెండింగ్లో కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కంపేరింగ్ టు తెలుగు టైటాన్స్. గాయస్, ఈ మ్యాచ్లో ఫైనల్ స్కోర్ వచ్చేసి బెంగాల్ వారియర్స్ 29 అండ్ తెలుగు టైటాన్స్ 31. 2 పాయింట్స్ తేడాతో మ్యాచ్ గెలిచి డైరెక్ట్గా టేబుల్లో ఫస్ట్ పొజిషన్కి చేరారు. ఇది గాయస్, వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.